ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకి నమస్కారం. విద్య నేర్పినటువంటి గురువు పాదాలకి శిరస్సు వంచే నమస్సు. 2024 ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా మాస ఫలితాలను మనం తెలుసుకుందాం. గోచార రీత్యా గ్రహాలు గతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకొని ఒక్కొక్క రాశిలోకి వెళదాం. 1వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ జూన్ వరకు రవి వృషభ రాశిలో సంచరించి తదుపరి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజుడు ఈ నెల అంతా కూడా మేషరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు 12వ తారీఖు వరకు జూన్ వృషభ రాశిలో సంచరించి తదుపరి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే గురువు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు. శుక్రుడు వచ్చేసి 12వ తేదీ జూన్ వరకు వృషభ రాశిలో సంచరించి తదుపరి మిథున రాశిలో ప్రవేశిస్తాడు. శనీశ్వరుడు ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచరించటం జరుగుతుంది. రాహు ఈ నెల అంతా మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు. అలాగే కేతుగ్రహం ఈ నెల అంతా కూడా కన్యా రాశిలో సంచరించడం జరుగుతుంది. ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2024 మకర రాశి మాస ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఈ జూన్ మాసంలో. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అందరూ సహకరిస్తారు. కొంతమేర జాగ్రత్తగా ఉండండి. మీరు ఉన్న స్థలాన్ని నుంచి స్థాన చలనం జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంటే బదిలీలు కూడా ఏర్పడతాయి. ఇంక్రిమెంట్స్ రావడం జరుగుతుంది. ప్రమోషన్స్ కూడా వస్తాయి. అలాగే విద్యార్థులు స్నేహభావంతో ఉండండి. సాటి విద్యార్థులతోటి అందరితోటి ఐకమత్యంగా ఉండకపోయినా మీకు కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. చెడు స్నేహాలకి దూరంగా ఉండండి. అలా కాకుండా మీరు చెడు స్నేహాలతో ఉన్నట్టయితే పోలీస్ స్టేషన్లు కేసులు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. మీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చేవారుగా ఉంటారు. కాబట్టి మీరు ఆలోచించి ఏ పనైనా చేయండి. మీ వెనక పెద్దలు ఉన్నారు, వారి గౌరవాన్ని కాపాడాలి. కాబట్టి ప్రతి పని ఎందును కూడా శ్రద్ధ వహించండి. తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం మీకు ఉంటుంది. విదేశాల్లో ఉండేవారికి కూడా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉండేటువంటి వ్యాపారస్తులు కూడా కొన్ని అడ్డంకులు చిక్కులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఉద్యోగాలు మారేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కొంత వివాదాలు రావచ్చు. కాబట్టి ఆచితూచి మాట్లాడండి. మీరు మౌనంగా ఉండండి. ఒకరికొకరు అర్థం చేసుకొని నడుచుకోవడం వల్ల మీరు అన్యోన్యత దాంపత్య జీవితం ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకి రాజకీయాల్లో
మంచి ఎదుగుదల కనిపిస్తుంది. ప్రజల యొక్క మద్దతు ఏర్పడుతుంది. ప్రజల మనసులో నిలబడిపోతారు. శ్రమకు తగ్గిన ఫలితం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులకు కొత్త కొత్త వ్యాపారాల్లో కొంత లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద పరిశ్రమలు నిర్మించి ఉద్యోగ అవకాశాన్ని కల్పించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వీరికి ఉద్యోగస్తులకు కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నవారికి కొంతమేర మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. పర్మనెంట్ కోసం ప్రయత్నం చేసేవారికి కూడా కొంచెం మంచి అవకాశాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కొంత సమయం తర్వాత. అలాగే ఉద్యోగం చేసేటువంటి స్త్రీలకు కొంత ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి. మానసికంగా కొంత నలిగిపోయేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకొని ముందుకు సాగండి. చిత్ర పరిశ్రమ రంగంలో ఉన్నవారికి, టీవీ పరిశ్రమ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. ఎక్కువ అవకాశాలు వచ్చినప్పుడు ఏది నిర్ణయించుకోవాలనేటువంటి సందిగ్ధంలో కూడా పడతారు. మంచి అవకాశాలు చేజారించుకోకండి. ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి. అలాగే డైరెక్టర్లకు మంచి అవకాశాలు వస్తాయి. నిర్మాతలు బాగా సహకరించడం కూడా జరుగుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. లగ్జరీగా బాగా ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది. వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ మాసంలో మీకు తప్పకుండా మంచి అవకాశాలు ఏర్పడతాయి. స్త్రీలకు మంచి పురుషులు లభించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. తప్పకుండా మీరు అనుకున్న ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి రెడీమేడ్ వ్యాపారస్తులకు కూడా బాగా కలిసి రావడం జరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకొని ముందుకు సాగేటువంటి మహిళలకు కూడా మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. మహిళా మండలి వాళ్ళు బాగా సహకరిస్తారు. ప్రజలకు సహాయ సహకారాలు కూడా అందించడం జరుగుతుంది. స్త్రీలకు మంచి గుర్తింపు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో ఈ మకర రాశి వారికి. ఆర్థిక పరంగా ఎదుగుదల కోసం చాలా గట్టి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. తప్పకుండా మీ ఎదుగుదల బాగుంటుంది. మీ ఎదుగుదల చాలా బాగుంటుంది. పిల్లల వలన మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. మీ భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్స్ అంటే ఒకరికొకరు అర్థం చేసుకుని మీ యొక్క కోరికలు నెరవేర్చుకుంటానికి ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది. మీరు ఎప్పటి నుంచో దాచుకున్నటువంటి ఆ డబ్బులతోటి స్థలాలు కొనుక్కోవడం కానీ గృహాలు కొనుక్కోవడం కూడా జరుగుతుంది. ఈ మకర రాశి వారు దుర్గాదేవిని పూజించండి. శివుడికి పంచామృతాలతోటి ప్రదోష కాలంలో పూజించండి. వినాయకుడికి గరికతో పూజించడం వల్ల అన్ని విజయాలు సాధిస్తారు. దినదిన ప్రవర్ధమానంగా వృద్ధి చెందుతారు. సర్వే జనా సుఖినో భవంతు. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. నవగ్రహాలకి సంబంధించినటువంటి ఆయిల్ మా దగ్గర లభించడం జరుగుతుంది. ఏ గ్రహానికి ఏ ఆయిల్ వాడితే ఆ గ్రహం యొక్క ఉద్రేకతను మనం తగ్గించవచ్చు, మనకి అనుకూలంగా ఏ విధంగా ఉంటాయనేది మేము మీకు చెప్పడం జరుగుతుంది. ఆ ఆయిల్ వాడచ్చు. ఈ 9 గ్రహాల్లో ఇప్పుడు శని
మహాదశ నడుస్తుంది. శనికి సంబంధించినటువంటి ఆయిల్ రాసుకోవడం వల్ల శని యొక్క బాధల నుంచి కొంత విముక్తి ఏర్పడుతుంది. అలాగే గురుగ్రహం బాగలేదు, గురువు యొక్క ఆయిల్ మీరు వాడడం వల్ల గురువు యొక్క శక్తి మీకు లభించి గురువు అన్ని విధాలుగా మీకు సహకరించడం జరుగుతుంది. అలా 9 గ్రహాలకి 9 ఆయిల్స్ మా దగ్గర మీకు లభిస్తాయి. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు, మూలాధార నుంచి సహస్రం వరకు ఉన్నటువంటి ఏ చక్రం అయితే మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్ర, ఏ చక్రానికైతే ఇబ్బందికరం ఉంటుందో ఆ చక్రానికి సంబంధించినటువంటి అనారోగ్యం మనకి ఏర్పడటం జరుగుతుంది. మన శరీరంలో ఉన్నటువంటి ఆ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర మీకు లభిస్తాయి. మీకు షుగర్కి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మా దగ్గర లభిస్తాయి. ఈ షుగర్ ఆయిల్ ప్రతిరోజు పొద్దున సాయంత్రం మీరు రాసుకోవడం వల్ల పొట్టకి ఎంత ఎక్కువ ఉన్న షుగరు మీకు కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. ఒక్క 2-3 రోజుల్లో మీకు షుగర్ అంతా కంట్రోల్లోకి వచ్చే విధంగా ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళు, ఇంట్లో పిల్లలు, ఎప్పటి నుంచో మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నవాడు కూడా దానికి సంబంధించినటువంటి ఒక పెయిన్ ఆయిల్ ఉంటుంది. అది మీరు రాసుకున్న ఒక 10-15 నిమిషాల్లోనే చాలా రిలీఫ్ ఇస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్లో మీకు అది రోజు రాసుకోవడం వల్ల ఎప్పటి నుంచో ఉన్నటువంటి నొప్పులన్నీ కూడా మీకు తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే హార్ట్ చక్రాకి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి హార్ట్ చక్ర ఆయిల్స్ కూడా నా దగ్గర ఉంటాయి. అవి మీరు వాడటం వల్ల హార్ట్కి సంబంధించినటువంటి అంటే గుండె నొప్పులు, గుండెకి సంబంధించినవన్నీ కూడా మీకు త్వరగా తగ్గిపోతాయి. ఇది రాసుకున్నాక కొంత వాసన చూడటం కూడా చేయాలి. ఈ విధమైనటువంటి మంచి మంచి ఆయిల్స్ ఆరోగ్యపరంగా ఉండడం కోసం కూడా మీకు నేను అందిస్తున్నాను. అలాగే బిజినెస్ పరంగా ఎవరైతే చాలా ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా బిజినెస్లో అభివృద్ధి చెందేటువంటి ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి. అలాగే పిల్లలు మన దగ్గర చదువుకొని బీటెక్లు చేసి పెద్ద పెద్ద డిగ్రీలు చేసి ఉద్యోగాల కోసం బాగా వేటలో పడతారు, ఉద్యోగం దొరక్క చాలా బాధపడుతుంటారు కదా. అలాంటి వారికి కూడా ఉద్యోగ ప్రాప్తి కలిగించేటువంటి ఆయిల్ మా దగ్గర లభిస్తుంది. అలాగే ఆర్థిక పరంగా చితికిపోయినటువంటి వారికి, ఆర్థిక పరంగా పుంజుకోవాలి అనుకునే వారికి మనీ అట్రాక్షన్ ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర మీకు లభిస్తాయి. ఇప్పుడు జన ఆకర్షణ కలిగిన వ్యాపారం చాలా బాగుంటుంది. వ్యాపారం చాలా బాగుందండి కానీ డబ్బులు నాకు నిలబట్టలేదు అనుకునేవారు మనీ అట్రాక్షన్ అంటే ధనాకర్షణ కూడా కలగాలి. వాళ్ళకి ధన ఆకర్షణ ఎలా కలగాలి? వ్యాపారంలో కలగాలి. అలా కలిగినప్పుడు వ్యాపారంలో 4 డబ్బులు సంపాదించుకోవడం జరుగుతుంది, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఆయిల్ కూడా నా దగ్గర మీకు లభిస్తుంది. ఈ ఆయిల్స్ అన్నీ కూడా మంత్రోచ్చరణతోటి, నవనరసింహస్వామి మంత్రోచ్చరణతోటి వాటికి ప్రాణం పోయడం జరుగుతుంది. ఆదిపరాశక్తి అయినటువంటి చండీ చాముండేశ్వరి అమ్మవారి యొక్క శక్తిని కూడా దానిలో నింపి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఆ మంత్రశక్తి వల్ల ఈ ఆయిల్ మీకు తప్పకుండా బాగా పనిచేస్తుంది అని అమ్మవారి అనుగ్రహ కటాక్షం మీకు లభిస్తుంది. దీన్ని మీరు వాడినంతనే మరలా కొంత వాడాలి కొంతకాలం వరకు అని అనిపిస్తుంది. 10 మందికి మీరు చెప్పడం కూడా జరుగుతుంది. ఇది 10 మందికి మనం మేలు చేయడం కోసం చేస్తున్నటువంటి ఒక కార్యం. సర్వే జనా సుఖినో భవంతు.